తిరుమలలో శ్రీనివాసుని కంటే వరాహస్వామిని మొదట ఎందుకు దర్శించుకోవాలి? తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవడం చూస్తూనే ఉంటాం. అలాగే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాం. కానీ దానికి గల కారణం తెలీదు. మనకే కాదు, మనలో చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. సుమారు 5000 సంవత్సరాల క్రితం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిశారు. అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఏకైక క్షేత్రం తిరుమల కొండ. బహుశా ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని కూడా అనునిత్యం తిరుమలను దర్శించుకున్న విధంగా వేలాది లక్షలాది మంది సందర్శించరేమో. తిరుమల పుణ్యక్షేత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే. మహావిష్ణువిక్కడ ఆనంద నిలయం అనే తన బంగారు మేడలో ఏడుకొండల వాడని, తిరుమలేశుడని, శ్రీనివాసుడని, శ్రీ వెంకటేశ్వరుడని, గోవిందుడని, బాలాజీ అని ఒక్కో భక్తుడికి ఒక్కో పేరుతో దర్శనమిస్తున్నాడు. కలియుగ తిరు వెంకటానగరి నాథునిగా కలియుగంలో భక్తులకు కొంగు బంగారమైనది. దివ్వారామం తిరుమలలో నిత్యం కళ్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సప్తాచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్వారామం ఉంది. పురాణాలు, శాస్త్రాలు, స్థల మహస్యాలు, ఆళ్వార్ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు. తిరునగర దర్శన భాగ్యం గురించి ఋగ్వేదంలోనూ అష్టాదశ పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. శ్రీనివాసుడు తిరుమలను తన ఆవాసంగా మలుచుకుని భక్తజన వరదుడుగా మారి 5000 సంవత్సరాలైంది. అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని శ్రీ వెంకటేశుడు వరాహస్వామి వద్ద బహుమతిగా తీసుకున్నాడు. అందుకు ప్రతిగా తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని ఓ హామీ ఇచ్చాడు. తిరుమల శ్రీ వారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీదకు వెంకటేశ్వరుడు దిగివచ్చే వేళ తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం అంటే రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగిరేకుని నేటికి ₹3 హారతి టికెట్ కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల వెళ్ళే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెప్తుంటారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించుకోకపోతే యాత్ర ఫలం దక్కదు అని చెబుతారు. సకల పాప నాశినిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మహత్య దోషానికి గురైన సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతుంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్ర స్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హం. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, తిరుమల కొండపైన వరాహస్వామి యొక్క క్షేత్రం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది మిత్రులు తెలియక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు ఇంటికి రావడం జరుగుతుందండి. దాని తర్వాత నాకు కాల్ చేసి మిత్రులందరూ కూడా అడుగుతున్నారు, సార్ మేము తిరుమల కొండపైన వరాహస్వామి టెంపుల్ ఎక్కడ ఉందో మాకు తెలియలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని కూడా అడుగుతున్నారండి. మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి వెళ్తున్నప్పుడు అంటే ముందుగా మనకి బేడి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్కి అభిముఖంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం కనిపిస్తుంటుందండి, అంటే గోపురం. లేదా స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వచ్చినప్పుడు మనకి అంటే పుష్కరిణి కనిపిస్తుంది కదండి, స్వామివారి యొక్క పుష్కరిణి.
ఆ పుష్కరిణికి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే అంటే పుష్కరిణికి వాయువ మూలంలో అంటే రైట్ సైడ్ మనకి ఈ స్వామివారి యొక్క వరాహస్వామి యొక్క టెంపుల్ అయితే ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మనకి వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి వెళ్తున్నప్పుడు దానికి ఆపోజిట్లో మనకి వరాహస్వామి యొక్క టెంపుల్ ఉంటుందండి. అక్కడ స్వామివారిని అయితే ముందుగా అయితే దర్శించుకోవాలి. ఎవరైతే తిరుమల కొండపైకి వెళ్తున్నారో శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే మనం వరాహస్వామిని అయితే దర్శించుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఇచ్చేటువంటి మాట. అదేవిధంగా ఈ విధంగా కార్యక్రమాలు జరగాలని కూడా ఆయన ఒక రాగి రేకుపై ఒక నోట్ అయితే రాయడం జరిగిందండి. వరాహస్వామికి తొలి దర్శనం, అదేవిధంగా మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు రాగి రేకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి రాసి ఇచ్చినట్లుగా మనకు చెప్తూ ఉంటారు. నేటికి కూడా ఈ రాగి రేకు అయితే మనకి సాక్ష్యంగా కనిపిస్తుందండి. ₹3 ఆరతి దర్శనం టికెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్వామివారికి ఇచ్చినటువంటి రాగి రేకుని అయితే చూపించడం జరుగుతుంటుంది. మీరు సాధారణంగా వినే ఉంటారు, తిరుమల క్షేత్రాన్ని శ్రీ వరాహస్వామి యొక్క క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వరాహస్వామి తిరుమల కొండపైకి ముందుగా వచ్చారు కాబట్టి వరాహ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి రావడం, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనల కారణంగా వెంకటేశ్వర స్వామి యొక్క స్థలాన్ని అడగడం, వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని ఇవ్వడం, దాని ద్వారా తిరిగి బదులుగా వెంకటేశ్వర స్వామి నీకు మొదటి దర్శనం అదేవిధంగా తొలి అర్చన ఉంటుందని కూడా స్వామివారి సాక్ష్యంగా ఒక నోట్ అయితే రాసి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగా మన వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలండి. మన వీడియోలో చాలా క్లియర్గా ప్లేస్ ఎక్కడ ఉందనేటువంటి విషయం కూడా నేను చూపిస్తున్నాను, చూడండి.